మీరు ఇక్కడే ఉండి, మీరు దూరంగా ఉండి. మీరు ఇలా రండి. నేను చూస్తావాలి సంగతి. జింకను వేటాడే తోడేళ్ళ భలే ఉన్నారా. రేయ్, హీరో వచ్చాడ్రా. హీరో కాదురా, విలన్ అనుకుంటా. రేయ్, మనం తోడెళ్ళమంట, వాడు పులంటారా? జింకల్లా కాదురా, సింహాలా వేటాడదాం, పదండ్రా. రండి, పారిపోతారట. రండి. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందంటే వెంటపడే తోడేళ్లను ఎంతో మందిని చూశాను, కానీ ఒక జింక పిల్లను వెంటాడే వేట కుక్కల్ని ఇప్పుడే చూశాను. ఏ కారణం లేకుండా ఒక మనిషిని, ముఖ్యంగా ఒక ఆడపిల్లని చంపాల్సిన అవసరం వాళ్ళకెందుకు వచ్చింది? అసలు ఎవరు నువ్వు? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? చెప్పకూడనంత పర్సనల్ అయితే చెప్పొద్దు. చెబితే నా వల్ల ఏదైనా సాయం చేద్దామనే నా ఉద్దేశం. ఎప్పుడైతే మీరు నన్ను కాపాడారో అప్పుడే మీరు నా ఆత్మీయులయ్యారు. మీ దగ్గర నేనేమైనా దాస్తే అది మిత్రద్రోహం అవుతుంది. అసలేమైందంటే ఏంటి కమిషనర్ గారు ఇలా వచ్చారు? ప్రస్తుతానికి మా వాళ్ళెవరు పదవిలో లేరే. మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలనా? మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలంటే నేను ప్రమోషన్ గురించి ఎమోషన్తో వచ్చా. ఆపేయండి, మీ అరాచకాలన్నీ ఆపేయండి. చూడు కమిషనరు, పామన్నాక కరవక మానదు, సింహమన్నాక వేటాడక మానదు. ఆపితే అవి చస్తాయి, ఆపటం కుదరదు. అయితే మిమ్మల్ని ఆధారాలతో లేపేయాల్సి వస్తుంది. మేం మీకు వెధవల్లా కనిపడుతున్నామా? ఏ పని చేసినా ఆధార్ కార్డులతో చేయడానికి ఆధారాలు లేకుండా చేస్తాం. అయినా మాకు మీకు లొసుగులేంటి? మీకేం కావాలో చెప్పు. నీలాంటి వాడి ఎంగిలి మెతుకులకు నేను లొంగను. ఎంగిలి మెతుకులు ఎందుకేస్తాం కమిషనరు? రేయ్, చూడరా, కరెన్సీకి కాకి కూడా వంగుతుంది. ఈ డబ్బులు నా కోసం కాదు. నువ్వు మొన్న లేపేశావే, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడ్డారు. వాళ్ళ కోసమే ఈ డబ్బులు. పిచ్చి వేషాలు వేశావంటే రే చస్తావురా. రోడ్డు కట్టంగా ఏంటి ఇడియట్? ఇంట్లో చెప్పేసి వచ్చావా? లేదు, నువ్వు చెప్పొచ్చావుగా. నేనెవరో తెలుసా? ఈ సిటీ కమిషనర్ని. చంపేస్తా. అందుకేరా నేనొచ్చింది. చూడు ఎంఆర్ఓ, జింకను వేటాడాలంటే పులి పరిగెడుతుంది. అదే పులిని వేటాడాలంటే కుదురుగా కూర్చొని కాల్చేస్తే చస్తుంది. పులి అనుకొని నువ్వు వచ్చావు,
కాలువ జింక అనుకొని పర్మిషన్ ఇచ్చావు. జింక నీకు దొరకలేదు, కానీ పులి మాకు దొరికిపోయింది. సార్ ఇది అన్యాయం సార్. కొన్ని వేల ఎకరాలు పంటలను కోల్పోతాయి, కొన్ని లక్షల మంది ఆహారం కోల్పోతారు సార్. కొన్ని వేల మంది రైతులు నిరాశ్రయులవుతారు సార్. అవన్నీ మాకేం, అయినా ముందే చెప్పాం వద్దని. 16 కిలోమీటర్ల కాలువ, 18 సంవత్సరాలుగా ప్రయత్నం, ఎంతో మంది ఆఫీసర్ల ట్రాన్స్ఫర్. కాదు కూడదన్నోళ్ళందరూ ఏకంగా చచ్చిపోయారా. చంపడం గొప్ప కాదు సార్, బ్రతకడం, 10 మందిని బ్రతికించడం గొప్ప. మనం చచ్చామంటే చావుకు ఓ అర్థం ఉండాలి. 10 మంది అయ్యో అని బాధపడాలి. అది అందరికీ సాధ్యం కాదు సార్, మంచి వాళ్లకు తప్ప. సార్ నన్ను వదిలేయండి సార్, నన్ను చంపడం మంచిది కాదు సార్ మీకు. రే, మాకు మంచిది కానిది ఏది భూమి మీద ఉండకూడదు. అది వస్తువైనా లేదా మనిషైనా. ఏయ్! ఈడి సంగతి ఓకే, మరి ఆడి సంగతి ఏంటి? వాడెవడు? ఆ సీఎం గాడు జాతరకు వస్తున్నాడంట. ఆ నేసేస్తే ఆడు కొడుకు సీఎం, నేను హోం. రాష్ట్రం మన కుప్పెట్లో ఉంటుంది. ఆ సీఎం కొడుకు మనం ఏం చెప్పినా చేస్తాడు. ఆ? ఎవర్రాది? దాన్ని పట్టుకోండి. రే దాన్ని పట్టుకోండ్రా, వదలద్దు. అలా నాకు తెలియకుండానే నేను చిక్కుల్లో పడిపోయాను. ఆ కర్నూలు ఫ్యాక్షనిస్ట్ వీరారెడ్డి, వాడి తమ్ముడు అజయ్ కూడా పరమ దుర్మార్గులని ప్రజలంతా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏ క్షణమైనా నన్ను చంపేయచ్చు. వాళ్ళు నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలి. చావంటూ నన్ను వెతుక్కుంటూ వస్తే ఆ చావునే చావు దెబ్బ కొడతా. నువ్వేం భయపడకు, అనుక్షణం అప్రమత్తంగా ఉందాం. నువ్వు నా ఫ్రెండ్వి, నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను నేను కాపాడతా. పద వెళ్దాం. అగ్గి పెట్టుందా? లేదు, సిగరెట్ ఉంది. కోడోకే. క్యాష్ రెడీ. మాలెక్కడా? అదేంటి, కొనేది మేము కదా. మేము కొనడానికి వచ్చాం. మేము కూరగాయలకు వచ్చాం, మేము కొనడానికి వచ్చాం. హే, ఏం కొంటారు? ఆర్పి ఉందని ఫోన్ చేసింది నువ్వు కదా? హలో, ఫోన్ చేసింది నేనే. కూల్ మై డియర్ ఫ్రెండ్స్, మాల్ నా దగ్గరే ఉంది. ఆర్పి మాకిస్తారండి, వీడినందుకు పిలిచావు? సెకండ్ ఆప్షన్ కోసం మీలో ఎవరెక్కువ ఇస్తే వాళ్ళకే ఆర్పి. నువ్వు తెచ్చిన మాల్ కరెక్ట్ అయితే నేనే కొంటా. ఏది చూపించు. ఇదేం ఆర్పి అయ్యా? ఆర్పి అంటే ఏదో అనుకున్నా. మా బాత్రూంలో చిలుం పట్టిన చెంబులాగుంది. నాకొద్దు పో. హలో, ఆర్పి అంటే బియ్యం తక్కువ కదా, ఏది చూయించు. ఏంది నీకు బియ్యం అతుక్కోవాలి అంతే కదా? ఇదిగో చూడు. ఎక్సలెంట్, ఈ చెంబు నేనే కొంటాను, నాకే ఇచ్చేయి. అబ్బా, ఇచ్చే నాది. అబ్బా, ఇది అబ్బా, నేను కోటేశ్వరుడు అయిపోతా. ఎవరా నా చెంబెత్తుకెళ్ళింది? ఇది దొడ్డికెళ్ళే చెంబా. అబ్బా, నేను మోసపోయాను రా బాబు. ఆగో! థూ, నీది ఒక బతుకు బతికేనా? నీలాంటి వాళ్ళు కక్కుర్తి పడబట్టే ఇలాంటి వాళ్ళంతా అనాథలైపోతున్నారు. మీ అమ్మా నాన్నలు కష్టపడి తిని తినక మిమ్మల్ని చదువుకోమని హాస్టల్కి పంపిస్తే ఆ కష్టం తెలియని మీరు షోకులకు, షికార్లకు మరిగి ఎవరెవరి వనకో తిరిగి కడుపులు తెచ్చుకుంటున్నారు. వాడిని పెళ్లి చేసుకునే ధైర్యం లేక ఎక్కడో చోట కనేసి గుట్టు చప్పుడు కాకుండా చెత్త కుప్పల్లోనో డ్రైనేజీల్లోనో పసికందుల్ని పడేసి మీ దారిని మీరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు పడే బాధలు మీకెలా తెలుస్తాయి? నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను ఇలాంటి అనాథనే కాబట్టి నీలాంటి వాళ్ళని అడ్డంగా నరికేయాలి. క్షమించండి బాబు, నేను మీరు అనుకున్నట్టు కామంతో కళ్ళు మూసుకొని కడుపు తెచ్చుకున్న ఆడదాని కాదు. పెళ్ళయింది, భర్తున్నాడు, కేవలం ఉన్నాడంతే. వాడికి ప్రతి రాత్రి పక్క పంచుకునే కొత్త కొత్త అమ్మాయిలు కావాలి.
తాగుతాడు, తంతాడు, ఇంటిని పట్టించుకోడు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, చనిపోదామనుకున్నాను. చివరికి ఎవరితోనో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేయమంటారు? నా బిడ్డని చంపుకోలేక ఇలా వదిలేసి రైలు కింద పడి చచ్చిపోదామనుకున్నాను. జీవితం చాలా విలువైంది. వాడికి తండ్రి ఎవరో తెలియకపోయినా పర్వాలేదు, కానీ అమ్మతనంలోని కమ్మదనాన్ని మాత్రం దూరం చేయకమ్మా. మనోధైర్యంతో బతుకు, జీవితాన్ని ఎదిరించి పోరాడు. వాడికి ఒక మంచి లైఫ్ ఇవ్వమ్మా. వాడి నాలా అనాథం చేయకు. ఆ భగవంతుడి ఆశీస్సులు కంపల్సరీ మీకుంటాయి. ప్లీజ్. అలాగే బాబు. రండ్రా.